హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బట్టలు అయితే ఉదయాన్నే ఉతికి ఆరేసేసాను. తర్వాతే టిఫిన్ పని చూశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. గిన్నెలు కడగాలి. గిన్నెలు కడిగేసి వంట అయితే చేయాలి. వంట ఇంకేం చేయలేదు. వంకాయలు అయితే కడిగేసి ఉంచాను. గిన్నెలు కడుగుతున్నాను. గిన్నెలు కడగడం అయిపోయాక కూరకైతే కొయ్యాలండి. గిన్నెలు కడగటం కూడా అయిపోయింది. కూరగాయలు కోస్తున్నాను. వంకాయ కూర కదా, చాక్తో అయితే చాలా టైం పడుతుందండి. కత్తిపీట అయితేనే తొందరగా అవుతుంది, కానీ కత్తిపీట లేదు. కత్తిపీట ఒకటి అయితే తీసుకోవాలి. ఇంక విషయానికి వస్తే నేను ఎన్ని రోజులు వీడియో పెట్టకపోవటానికి కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దాని మీదే ఉండాలి ధ్యాస అంతా. నైట్ అసలు నిద్ర పట్టదు. 4కి మెలకు వచ్చిందంటే రేపు ఏం పెట్టాలి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవి చూసుకోవటమే. ఊరికే పని అయితే అవ్వదండి. మనం ఊరికే ఫోన్ చూసుకోవటమే. ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇదే సరిపోతుంది. హెల్త్ పరంగా కూడా నేను 2-3 టైమ్స్ ఇబ్బంది పడ్డానండి. చాలా ఇబ్బంది పడ్డాను, భయపడ్డాను, ఏడవటం కూడా జరిగింది. అదే కాకుండా మా అమ్మగారు లేరు. నేను వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితి కూడా కాదు. అక్కడ వాళ్ళు వచ్చి ఉండటానికి కూడా మా అమ్మగారు లేరు. అమ్మ ఉంటే అది వేరు కదా. ఎంతమంది బంధువులున్నా వాళ్ళు ఏదో ఉంటారంతే బంధువులు. కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి, ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఎవరి హెల్త్ వాళ్ళే చూసుకోవాలి కదా. అందుకనే నేనైతే హెల్త్ గురించి కొంచెం ఎక్కువగానే కేర్ తీసుకుంటానండి. ఏదైనా కొంచెం వచ్చిందంటే ముందు నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే నా ఒంటి తీరు ఏంటనేది నాకు తెలుసు. నేను ఉన్నదే అంతంత మాత్రం. అందుకనే నాకు కొంచెం భయం ఎక్కువ. వెనక ఉండి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. ఆడవాళ్ళకి ఒంట్లో బాగోకపోతే ఇంట్లో పనులు కూడా ఇబ్బంది అయిపోద్ది. మగవాళ్ళు ఏం చేయలేరు కదా. డ్యూటీకి అయితే వెళ్తారు కానీ ఇంట్లో అంతంత మాత్రం పనులు అయితే చేస్తారు. కానీ పిల్లల్ని అంతా చూసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి. అందుకనే హెల్త్ గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను నేను. అదొకటి. ప్లస్ నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టకపోవటం వల్ల నీరసం వచ్చేసేది. ఉదయం లేచినమ్మటే నీరసంగానే ఉండేది, యాక్టివ్గా ఉండేది కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియో అప్లోడ్ చేయాలంటే ముందు ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. 1 అవర్ పడుతుంది. 10 మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తే అది అప్లోడ్ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుంది. ప్లస్ ఏదైనా ఆ 2 అవర్స్లో ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేయడానికి లేదు, కట్ చేయాలి. ఎందుకంటే కట్ చేస్తేనే తొందరగా అయిద్దేమో అన్నట్టు. నా ఫోన్ ప్రాబ్లమో తెలియదు, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమో తెలియదు. ఏదైనా ఫోన్ వచ్చినా సరే లిఫ్ట్ చేయనండి అప్లోడ్ కొడితే. ఎందుకంటే అది ఆగిద్దేమో అన్నట్టు. అప్లోడ్ టయానికి అవుతేనే కదా వ్యూస్ వస్తాయి. అదొకటి. మిషన్ పని కూడా ఎక్కడిదక్కడ ఆగిపోయేది. మిషన్ వర్క్ అయ్యేది కాదు. వాళ్ళు వచ్చేసరికి ఒక వీడియో అప్లోడ్ చేయటం అయ్యేది, కానీ మిషన్ కుట్టే పని అయితే అయ్యేది కాదు. ఏదైనా వీడియో అప్లోడ్ చేయమంటే అయ్యేది, కానీ మిషన్ వర్క్ అయితే అలా ఆగిపోయేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలు వచ్చేసరి టైంకి ఈ వీడియో ఎడిటింగ్ చేయటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, మళ్ళీ అప్లోడ్ చేయటం, ఈ టైం అంతా దీనికి సరిపోయేది. ఆ ప్రెజర్ ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళు వచ్చేసరికి నీరసంగా అనిపించటం. వాళ్ళకి హోంవర్క్ చేపియాలి, ట్యూషన్కి పంపను, హోంవర్క్ చేపియాలి, వాళ్ళకి ఏమన్నా పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ టైం అప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన టయానికి మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి. అదే కాకుండా ఈ అప్లోడ్ ఇదంతా చేయటం వల్ల కొంచెం నీరసంగా అనిపించేది. వాళ్ళు వర్క్ చేపియాలన్నా చేపియలేకపోయేదాన్ని, ఇటు వంట పని చూసుకోవాలన్నా చూసుకోలేకపోయేదాన్ని. అదే ఈ వీడియో అప్లోడ్ ఇదేం లేకపోతే ప్రశాంతంగా మిషన్ కుట్టేసి వర్క్ అనేది చేసేసుకునేదాన్ని వాళ్ళు వచ్చేసరికి. కానీ ఈ వీడియో అప్లోడ్ చేయటం వల్ల ఇలా అవుతుందని వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం ఆపేశాను. కానీ మళ్ళీ ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది, స్టార్ట్ చేశాను. కానీ నిన్నే స్టార్ట్ చేశాను, వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ ఉదయం అదే ప్రాబ్లం. ఉదయం 4కి మెలకు వచ్చింది. 4 నుంచి అయితే అసలు నిద్ర పట్టలేదండి. ఈసారి నుంచి మాత్రం వీడియోస్ అప్లోడ్ చేస్తా కానీ కొంచెం నిద్ర ఎక్కువ పోవాలి, ఆ ఆలోచన ఎక్కువ రాకుండా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, అంత ఆలోచన ప్రెజర్ తీసుకోకుండా చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా పని దగ్గరికి వచ్చేస్తే కూరగాయలు అయితే కటింగ్ అయితే అయిపోవచ్చిందండి. వంకాయలు అయితే చాలా వరకు పాడైపోయినాయి, సగానికి పైనే పాడైపోయినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టేసి కర్రీ అయితే చేయాలి. ఇవి చూడండి ఎన్ని వంకాయలు పాడైపోయినాయో. సగం పోయినాయి, సగం వచ్చినాయి. కర్రీ అయితే అయిపోయింది.